హలో అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా అందరికీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే రాజమండ్రి సోమలమ్మ టెంపుల్కి ఉగాది నాడు వచ్చేసాం. విఐపి దర్శనంలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా రద్దీ ఉంది ఫ్రెండ్స్. అటు కొబ్బరికాయలు మార్కెట్ కానీ ఇటు ఈ మార్కెట్ కానీ అసలు నడవడానికి లేకుండా చాలా ఫుల్ రద్దీ ఉంది. అలాగే మన పోలీస్ వారు కూడా చాలా కష్టపడి ఈ లైన్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే లైన్లోనే వెళ్ళేలా చూశారు. వాళ్ళకు కూడా హ్యాండ్స్ అప్ చెప్పాలి. పండగ రోజు కాబట్టి అమ్మవారిని అందరూ దర్శించుకుంటారు. అమ్మని మన ఇంట్లో ఒక బిడ్డలాగా వాళ్ళు దర్శించుకోవడం చాలామంది వస్తారంట. మనం లైన్లో వెళ్తున్నప్పుడు అప్పుడే ఒక ఆమెకి అమ్మవారు అయితే పోయింది. అటు నుంచి వస్తున్న వీడియోలో కనిపిస్తే చూస్తే మీరు కనుక అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి వచ్చారు వాళ్ళు. సో ఆ రోజైతే మనం మార్నింగే లేచి ఏం తినకుండా ముందు పట్టు వస్త్రాలు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాక తింటారు కదా. కానీ లైన్లో ఉండి 2 hours నుంచి చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. కిక్కిరిసిపోయి అలానే వెళ్తూ ఉన్నాము. సో ఫైనల్గా అమ్మవారిని దర్శించేసుకున్నాం. చూడండి, అమ్మవారిని వీడియోలో 2 minutes దాకా తీయనిచ్చారు. చూడడం కూడా చాలా కష్టమైంది దర్శించుకోవడం. వీడియో అయితే చాలా ఫార్వర్డ్ చేసేసాను, ఎందుకంటే చాలా ల్యాగ్ ఉంది వీడియో. సో నేను ఫాస్ట్గా తీసేశాను. ఈలోపే ఆదిరెడ్డి వాసు గారు, షర్మిల గారు వాళ్ళ ఫ్యామిలీతో సకుటుంబంగా మామూలు లైన్లో వచ్చి వాళ్ళు కూడా మనలాగే దర్శనం చేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా ఆనందంగా అనిపించింది. అందరూ ఒకటే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఇక్కడ నుంచి అయితే ప్రసాదాలకి వెళ్ళిపోదాం. బయటకు వచ్చేస్తే ప్రసాదాల గురించి ఇక్కడైతే రాగి జావ అండ్ అమ్మవారి గాజులు కుంకుమ ర్యాలీ గురించి కార్డ్స్ అండ్ ప్రసాదం పంచుతున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్.